గద్దర్లుండగా కీలుకు కీలకముండగా వాడిక్కడికి ఎలా రాగలిగాడు? మహామాయగా ఉంది రాయుడా. దిక్కు కాచేసాని ఎవతైనా మక్కువపడి చిక్కు విప్పేసిందేమో. అవన్నీ నేను నిలిపిన బొమ్మలే. వాటికి మనసు మక్కువ లేవు. నా ఉనికి తెలియదు. వాటికి రాయుడంటే నీవేనని భ్రమ. తాను చేసిన బొమ్మే అయినా ఆడది ఆనాడు బ్రహ్మకే ఎదురు తిరిగింది. ఆ సృష్టి అంటే అందుకే నాకంత పడను. ఏ బొమ్మ సంధివ్వకపోతే ఎలా రాగలిగాడు అని. అదే నిజమైతే ఆ బొమ్మలన్నిటినీ గుగ్గు చేస్తాను. ఆ బొమ్మల్ని నీ కదిపి చూస్తాను. కానీ చిక్కిన నరుడో చిటికకో హింసగా కిటుకు కక్కిస్తాను. కొన ఊపిరి తొక్కి పట్టి నిజం పిండుతా. గారడి, కళ్ళు తెరిచి కోటకాయండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకు ఇలా నన్ను వేధిస్తావు? ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకోవాలి, నాతో కాపురం చేయాలి, నాతోనే ఉండిపోవాలి. ఓ, అదెంత పని అనుకుంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు. మళ్ళీ మాట, మనకి ఓ బుల్లి కోరికుంది. కాస్త మావాడి ఎదురుగుండానే చేసుకుందామని. అంత మట్టుకు ఆగావా? ఆయన ఎక్కడున్నాడని, ఎప్పుడు వస్తాడని, ఏం చూస్తాడని. ఇదిగో పిల్ల, మా ప్రభు మన కంటపడే వరకు రంభ, ఉర్వశి, తిలోత్తమ, మేనక ఇంతమంది కలిసి ఒకేసారి వచ్చి మన ఒళ్ళు వాలినా ఊహు అంటే ఊహు. అంతవరకు మనకు ఏకాదశి అన్నమాటే. ఆ పిట్టలాయుడెవడు, వాణ్ణి చూసినాక నాకు ఉత్సాహం ఉండదు. నాకుంటేనే గాని నీకు సుఖం లేదు. మన ఇద్దరం సుఖంగా ఉండాలంటే మావాడు కనిపించాలి. మావాడు కనిపించాలంటే ఆ కిటుకు తెలియాలి. అంటే నువ్వు నిజం చెప్పాలి. చెబితే తల తీసేయడానిక? పోతే పోతుంది వ్యర్థవతల్లా. మిగతావన్నీ ఉన్నాయిగా. అయినా నీ తల పోతుంటే చూస్తూ ఊరుకుంటానా? నా తల అడ్డం తోసేస్తా. తోసేస్తా అంటే తోసానన్నమాటే. దానికి గాని ఆ పిట్టలరాయుడి సంగతి కాస్త చదువు. వాడు ఎవడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? నాకు తెలిస్తేగా. ఎందుకీ పెట్టు? ఇంటి గుట్టే తెలియదంటావా? ఇంటితో నాకేం పని? అయితే నీ పనంతా పిట్టలరాయుడితోనేనా? రాయుడి దగ్గర పులి ఉండి పులి మీద కాస్తూ అతను ఉనికే తెలియదంటే తలను వాడు ఎవడైనా నమ్ముతాడా? నమ్మనుకో, నాకు తెలిసింది ఇంతే. ఏ అంటే వస్తుందా? ఓహోహో ఓహోహో అంటే వస్తుందా? సర్రే సర్రే అంటే వస్తుందా? అంటే వస్తుందా? అంటే వస్తుందా? ఏం చేస్తున్నావు? నవ్వులాడుతున్నావా? లేదరా, కాపలా కాస్తున్నా. కన్ను తెరుచుకునే కాస్తున్నావా? నీ ఆడుదరా, వెయ్యి కళ్ళతో కాస్తున్నా. కాస్తూ ఉంటే కొత్త పుంజు కోటలోకి ఎలా వచ్చింది? ఎవరిదరా, ఎలా వచ్చాడో నాకేం తెలుసు. చక్కని వాడిని మురిసి దూరనిచ్చావా? మన్నించుతారా, అంత మాటలకు. సంగీత వృక్షం పాడలేదు, సైగ ఏమీ లేదు. ఈ జాడను ఎవ్వరూ రాలేదరా. అలాగే, నిజం చెప్పు, ఇక్కడికి ఎవరు రాలేదా? లేదు, నిజం, మాటికి నిజం. కొమ్ములు తిరిగిన మాంత్రికులకైనా తరంగాన్ని కోటలోకి ఎలా రాగలిగాడు? మాయగా ఉంది. అంతేదో కనుక్కో. అజాగ్రత్త ప్రాణానికి అపాయం. జాగ్రత్త.
డాడీ పోయినా పోయినా మూతి బిగించావు ముగ్గిపోయాను ప్రాణాలు కటకటలాడిపోయాయి నాకు అంతే అయింది. నీకు అంతేంది ఎందుకు ఎవడో కోటలోకి ప్రవేశించాట నా ప్రాణం తీయడానికి. వాడు ఎలా వచ్చాడు అని నా మీద రంకె వేస్తున్నాడు. మన సంగతి పసకట్లేదు కదా వాడి ముఖం నీ పట్టినిస్తానా? ఏమో ఉక్కు పిండలా ఉన్నాడు వాడిని చూస్తే భయం వేస్తుంది నేను పోతా ఎటో బంద్ బంద్ అయితే మనం ఇందే ఉండు. ఉండ్ మర్యాదగా మసలు కొద్దీ కాపలా కాచి మళ్ళీ వస్తా. కన్న దాంట్లో వల్ల వేలు పెట్టావో చుర్రుమంటుంది. జాగ్రత్త. ఇప్పటికైనా పొగరు తగ్గిందా? చెప్పు, ఎలా వచ్చావు? చెప్పండి ఆ రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. ఆలోచించుకో, నీ ప్రాణాలు దక్కవు. ముందు నీ ప్రాణాలు దక్కించుకో. నీ చౌకే నేను ఇక్కడికి వచ్చాను. వదిలి చూడు. వదిలితే చెప్తావా? ధైర్యం ఉంటేరా నిలబడి కొట్లాడదాం. ఏమిట్రా మురుగుడు? కుక్కను చూచి ఆయ్? కౌగిలి కన్నా పదునుగా ఉందే కత్తుల బోను. నీ మొహానికి దేవి తక్కువైందే. రప్పించిన వారు రక్షిస్తారేమో. ఇలు ఎవ్వరూ రారే. ఇప్పటికైనా చెప్తావా? ఇలాగే నశించిపోతావా? చెప్పిందాక చిత్రవత చేయండి. సుందరి, జ్ఞాపకం చేస్తున్నాను, రేపే పున్నమి, మహానందం అనుభవించే పర్వదినం. లోకంలో ఇందరు కన్నెలుండగా నిన్నే ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? జన్మ ధరించడానికే. మానవ సాంగత్యాన సంక్రమించిన మహాపాతకం మాసి కామవర్ధని కటాక్షాన దివ్య సుఖం పొందబోతున్నావు. రా, ఈ కౌగిట్లోకి రా. నీకు నీ కామవద్దునికి పోగాలను దాపరించే నీకు ఈ పాడుబుద్ధి పుట్టింది. అహంకారంతో నిరాకరించకు. రా, బ్రతుకు పండించుకు. ఛీ! నీ నాలుగు చీలిపోతుంది. ఈ కోపాలు శాపాలు మన దగ్గర సాగవు. సుందరి, రా. నన్ను చిత్రవద చెయ్యి, కాల్చి గాల్లో కలిపే. నీకు వశం కాను. నా ప్రేమ, నా సౌందర్యం, నా ప్రభువే. ఇంకెక్కడి ప్రభు? నా ప్రభు ఏమైనాడు? నరకానికి స్వర్గానికి నడుమ వేలాడుతున్నాడు. నమ్మను. నా ప్రభు నువ్వేమీ చేయలేవు. ఆయన అమరమూర్తి. అమరమూర్తి కనుకనే స్వర్గానికి ప్రయాణం కడుతున్నాడు. కడసారి కళ్ళారా చూదువు గాని. రా.
నన్ను రక్షించండి. ఓ నీ ఒప్పుకుంటే ఛీ, నీచ! నా ప్రాణాలైనా వదులుతాను కానీ నీకు లోబడతానా? పోయేది నీ ప్రాణం కాదు. ప్రభు, ప్రభు, నా ప్రభు మీకే అపకారం చేశాడు. ప్రభు, ఆయన్ని హింసించి నన్ను స్వాధీనం చేసుకోలేవు. వదిలేయండి, నా ప్రభువును వదిలేయండి. ఆగండి. సుందరి, నీ కోరిక ఎన్నడైనా కాదనగలనా? ప్రభువును తప్పక రక్షిస్తా. రేపే వెన్నెల రాత్రి. నువ్వు ఆలోచించు. పో. వదిలేయండి. దీన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. నీవు ఈ కోట కావలి పిల్ల ఒళ్ళో పడి సరసాలాడుతున్నావు. అక్కడ నీ ప్రభువు కష్టాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాండి? ఆయన గురించి ఎత్తుతున్నా. తాను ప్రేమించిన స్వప్న సుందరిని వెతుకుతూ మాయకోటలో ప్రవేశించి మాంత్రికుడి చెరలో బాధపడుతున్నాడు. అక్కడికి చేరి ఉపాయం? ఉత్తరాన నడిపించే కొండ గుహకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ముందు నిలిచి లోకోమోటుగే అంటే దారి ఇస్తుంది. ఆ మాంత్రికుని కంటబడితే బ్రతికి బయటికి రావడం అంత సులభం కాదు సుమా. కామవర్తిని అతని కైవసమై ఉంది. ఆ దేవతా విగ్రహాన్ని ఛేదిస్తేనే గాని అతని మాయాబలం మటుమాయమైపోదు. జాగ్రత్త. నిజం కావాలి, నిజం కావాలి. పాలికించా? నీ ప్రభు జాడ అడుగుతున్నా. ఎర్ర కొండలకెక్కున మర్రివాగు వారిని చీమల రాదు. ఆ ప్రక్కనే కొండదారి. ఆ దారిని పోతే కారడీ మహలు. ఆ మహలులో మాంత్రిక చక్రవర్తి మాయలు. నీ ప్రభు చిక్కుకున్నాడు. నా ప్రభు చిక్కులో ఉన్నాడా? అవును. వెంటనే వెళ్ళి రక్షించుకో. ఆలస్యమైతే అపాయం. నిజం తెలిసిందా? నిజం తెలిసిందా?